మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమా ఈ మూడక్షరాల పదాన్ని నమ్ముకొని ఎంతోమంది హైదరాబాద్ మహానగరానికి వస్తారు. ఎన్నో కష్టాలు పడతారు. ఇందులో 24 క్రాఫ్ట్స్ ఉంటే చాలా క్రాఫ్ట్స్కు సంబంధించిన డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఫైట్ మాస్టర్స్ ఇట్లాంటి వాళ్ళంతా ఎక్కువగా తెలియకపోయేది. ఎప్పుడైతే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఇవన్నీ వచ్చాయో తెర వెనుక పనిచేసే వాళ్ళంతా కూడా ప్రజలకు చేరువవుతూ వస్తున్నారు. అటువంటి క్రాఫ్ట్స్లో ఒకటి లిరిసిస్ట్. అక్షరాన్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఎంతోమంది. అందులో సక్సెస్ ఎంతమంది తలుపు తడుతుంది అంటే కష్టమే. కాకపోతే అలుపెరగని శ్రమ ఉంటే అది సాధ్యం. అలా అనకాపల్లి నుంచి అక్షరాన్ని నమ్ముకొని ఈ సినిమా తల్లి ఒడిలో తన ఏంటో ప్రూవ్ చేసుకుందామని వచ్చిన వ్యక్తి రవివర్మ ఆకుల. ఇవాళ మనతో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. అక్షరం, పాట, అందులోనూ సినిమా ప్రపంచం, ఇవన్నీ సస్టైన్ అవ్వడానికి, అంటే ఈ లౌకిక ప్రపంచంలో సస్టైన్ అవ్వడానికి పనికిరావంటారు చాలామంది. సక్సెస్ రేషియో 1% ఉంటుంది కనుక దాన్ని నమ్మాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? నిజంగా చెప్పాలంటే అండి, అక్షరాన్ని మనం పూర్తిగా నమ్మితే అదే మనల్ని నిలబడుతుందని నేను నమ్ముతాను. దాన్ని అక్షరాన్ని నమ్మడం అని చెప్పడం కంటే కూడా అక్షరం మీద ఇష్టంతో వచ్చానని చెప్తాను నేను. అది నిజంగా సక్సెస్ ఇస్తుందో లేదా అనేది పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత ఇంకా ఈశ్వర కృప, అంతే. ఓకే, మీరు ఈ సాంగ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్, దీనికంతా ముందు ఎప్పుడు మీరు ఇటు టర్న్ అయ్యారు? అంటే ఏ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు, ఏ టైంలో, ఏ ఏజ్లో మిమ్మల్ని ఇటు ఆకర్షించింది? నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాయడం మొదలుపెట్టానండి. నార్మల్గా చిన్నప్పటి నుంచి నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేవాడిని బాగా. అలా తెలుగు భాష మీద చాలా ఇష్టం, అలాగే తెలుగు భాష మీద కొంచెం గ్రిప్ ఎక్కువ అనమాట. సో అలా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఈ పేపర్లో కవితల పోటీలు అవి అయినప్పుడు పంపించడం, అలా చిన్న చిన్నగా మొదలు పెట్టుకొని అలా కొంతమంది పెద్దవాళ్ళు రైటర్లు వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళ నుంచి మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ నేను సొంతంగా రాయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే నాలో ఉన్న కళ ఇది, దీన్ని బయటకు తీసుకురావాలంటే మనం ఇండస్ట్రీకి రావాలి. ఎక్కువ మందికి తెలియాలంటే మనకున్న మార్గం సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు కథల పుస్తకాలు అయ్యొచ్చు, కవితల పుస్తకాలు అయ్యొచ్చు, అవి వేస్తే రీచ్ తక్కువ ఉంటుంది. అదే సినిమా అనేసరికి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో నా టాలెంట్కి నేను రావాల్సిన ఇండస్ట్రీ ఇదని చెప్పి నేను 2017లో ఫిక్స్ అయ్యాను. 2017లో ఫిక్స్ అయిన తర్వాత 1-2 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళతో కొంచెం వెళ్ళాలా వద్దని, ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీ అనేసరికి ముందు ఇష్టపడరు, వద్దని చెప్తారు. కాకపోతే చివరికి నాకున్న పట్టుదల చూసి, నా టాలెంట్ చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను 2019లో హైదరాబాద్కి వచ్చానండి. ఓకే, ఆ సినిమాలో నవీన్ పుల్శెట్టి అంటారు కదా అనుష్కతో, ఇక్కడ భారతదేశంలో ఏ చేయాలన్నా ఇంజనీరింగ్ చేస్తారు కదా, ఇది మన ట్రెడిషన్, మన సాంప్రదాయాలు. అవును, నిజంగానే. మీరు అలా ఇంజనీరింగ్ చేసి ఇటు వచ్చారు కదా, అంతకుముందు చూసిన ఎంకరేజ్మెంట్ ఇండస్ట్రీకి వచ్చాక మీకు కనిపించిందా? ఇండస్ట్రీకి వచ్చాక అంటే ఎంకరేజ్మెంట్ మనకు మనం ఇచ్చుకోవాలండి, ఎవరో ఇస్తారని అయితే రాకూడదు. మీరు ఇందాక అన్నట్టుగా ఇండస్ట్రీ అంటే 99% సక్సెస్ రేట్ ఉండదు. ఆ 1% సక్సెస్ రేట్ నమ్ముకొనే మనం ముందుకు నడుస్తూ ఉండాలి. ఏదో మన అదృష్టం ఏ రోజు మనకు తలుపు తడుతుందో తెలియదు. నేను 2019లో వస్తే నా పేరు స్క్రీన్ మీద చూసుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని కష్టాలు పడి నేను దానికి ముందు రాశాను, పాటలు రాయించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా రాయించుకున్న వాళ్ళు ఉన్నారు, పేరు వేయకుండా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇంకా ఉంటాయి ఖచ్చితంగా, ఇండస్ట్రీ అన్న తర్వాత కామన్గా ఉంటాయి. సో అవన్నీ చూసి మనం ఆగిపోకుండా వెళ్తే ఏదో ఒక రోజు మనకంటూ మన రోజు వస్తుంది. అలా నాకు 2024లో మొదటిసారిగా నా పేరు స్క్రీన్ మీద చూసుకున్నా. ఎవరు ఇచ్చారు అవకాశం? రివైండ్ అనే మూవీకి కళ్యాణ్ చక్రవర్తి గారని, ఆయన ఒక ఎన్ఆర్ఐ, ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనమాట. ఒక వాట్సాప్ గ్రూప్లో లిరిసిస్ట్ కావాలని ఎవరో అడిగితే నా నంబర్ పెట్టారు ఒకరు. అది ఈయన చూసి నన్ను కాంటాక్ట్ చేశారనమాట ఒక ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ కోసం. అది జావేద్ అలీ గారు పాడారు. ఒకసారి మా కోసం ఏమైనా గుర్తుంటే పాడతారా 4 లైన్లు? నేను పాడితే పాట విలువపోతుంది. జావేద్ అలీ గారు ఎక్కడ, నేను ఎక్కడ, చదవండి. నేను పాడతాను మా డాడీ కోసం. కష్టాలు ఎదురైనా, కాలమే బరువైనా, నా చిన్ని గుండెకు ధైర్యం నువ్వే నాన్న. నీ అలసిపోతున్నా, నీ ఆగిపోతున్నా,
నన్ను ముందుకు నడిపించింది నువ్వే నాన్న, ఫ్రెండులా గురువులా తోడుగా నిలిచిన నా హీరోవి నువ్వే నాన్న, నాన్న లవ్ యూ నాన్న. ఇలా ఉంటుందండి. మీరు జనరేషన్ పల్స్ పట్టుకున్నారు అయితే. ఎందుకంటే ఈ మధ్య అచ్చంగా తెలుగు కన్నా కొంచెం వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో అది రాస్తే రీచ్ ఎక్కువ. అవునండి. అంటే నన్ను మా డైరెక్టర్ గారు కూడా అడిగింది అదే. సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, చాలా సులువైన పదాలతో సింపుల్గా ఉండాలి అని చెప్తే అప్పుడు అదే రాశాను. అది ఆయన నచ్చి తీసుకున్నారు. ఈ పాట కోసం నన్ను కాంటాక్ట్ చేసి తర్వాత ఇంకొక పాట కూడా రాయించుకున్నారు అదే మూవీలో. అది సాఫ్ట్వేర్ వద్దురా మామ అని. అబ్బా ఒకసారి అది ప్లీజ్ మా కోసం. అది శ్రీకాకుళం ఫోక్ బీట్ తీసుకొని ఉన్న ట్యూన్ తీసుకొని ఆ ట్యూన్ మీద చేశారనమాట. అది ఎలా ఉంటుందంటే, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ జాబు, వద్దొద్దోలమ్మ సాఫ్ట్వేర్లో జాబు, రోజంతా కోడింగాయ రాత్రి కూడా కోటింగాయ, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ జాబు, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ జాబు. ఈ టైప్లో ఫన్నీగా ఉంది. అందులో మీకు నచ్చి ఇప్పుడు డైరెక్టర్ నచ్చేది కొన్ని ఉంటాయి. డైరెక్టర్ కోసమో ప్రొడ్యూసర్ కోసమో మనం కన్విన్స్ అయ్యి రాసిన వాటిలో అప్పుడప్పుడు మన ఆత్మ పెట్టాలనుకుంటాం కదా, అలా మీకు నచ్చిన లైన్స్ ఏ ఉన్నాయి ఇందులో? ఈ రెండు పాటలు అయితే నాకు నాన్నపాట చాలా ఇష్టం అండి. నాకు పర్సనల్గా మా ఫాదర్తో అటాచ్మెంట్ ఎక్కువ. నేను మా డాడీతో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఇద్దరం క్లోజ్గా ఉంటాం. నాన్న పేరు సూర్యప్రకాష్ రావు అండి, అమ్మ పేరు సత్యవేణి. డాడీతో అటాచ్మెంట్ ఉండడం వల్ల ఆబ్వియస్గా నాన్న పాట అనేసరికి నాకు చాలా ఇష్టమైన పాట అనమాట. అయితే ఈ సాఫ్ట్వేర్ పాట నాకు చాలా రీచ్ తెచ్చింది అనమాట. ఇన్స్టాగ్రామ్లో 1 month ట్రెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 million వరకు డిజిటల్ వ్యూస్ వచ్చి బాగా ట్రెండ్ అయింది అనమాట. రిలీజ్ టైం అది అంటే వాళ్ళ కష్టాలకి బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. అందులో ఒకటి కొడుతుంటే కోడు చెడిపోతుందిర మూడు, సైట్ వచ్చి కళ్ళ జోడు వినేదెవడు రమా గోడు. ఈ టైప్లో ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ రెగ్యులర్ సాఫ్ట్వేర్ దాంట్లో పడే కష్టాలని మనం అప్పటికప్పుడు అనలైజ్ చేసి, ఇందులో విశేషం ఏంటంటే అండి, ఈ సాఫ్ట్వేర్ పాట ఏదైతుందో 1.5 hourలో కంప్లీట్ చేసే పాట. అది అప్పటికప్పుడు ఆఫీస్లో కూర్చొని అప్పటికప్పుడు ఇలా ట్యూన్ చెప్పాను కదా, శ్రీకాకుళం ఫోక్ బీట్ నుంచి స్టార్టింగ్ ఆశీర్వాద్ ల్యూక్ అని దానికి రాసాము. ఆశీర్వాద్ సార్ వచ్చేసి వైజాగ్లో మ్యూజిక్ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట, ఏయూలో. ఆయన మంచి చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్. సో అదండి. ఇది మీకు గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏంటి సాఫ్ట్వేర్ దాంట్లో? మీకు సోషల్ మీడియాలో చాలా మెసేజెస్ వచ్చి ఉంటాయి కదా. ఇది నాకు ఒక కాలేజ్కి మేము ప్రమోషన్కి వెళ్ళామండి. ఆ ప్రమోషన్కి వెళ్తే అక్కడ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వచ్చి నేను లిరిసిస్ట్ అని నన్ను చెప్పిన తర్వాత అక్కడ ఒక ఈవెంట్ జరిగింది. చెప్పిన తర్వాత అందులో ఒక పర్సన్ వచ్చి, బ్రో మీరు ఎన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్లో వర్క్ చేశారు అని అడిగారు నన్ను. లేదు బ్రో నేను అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాదు, నేను బీటెక్ చేసి డైరెక్ట్గా ఇలా వచ్చేసాను అనేసి. అంటే బ్రో నిజం చెప్పండి బ్రో, మీరు అసలు సాఫ్ట్వేర్ కష్టాలు మీరేదో 10 సంవత్సరాలు అనుభవించి అది రాసినట్టుగా రాశారు మీరు అని చెప్పారనమాట. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అది అలా అనిపించింది. చావైనా పుట్టుకైనా తనే అనుభవించినట్టుగా రాయడమే కదా గొప్పతనం. అండ్ మీరు ఇంత బాగా ఈ పాట రాశారు కదా, ఎక్కడైనా మీరే నవ్వుకున్న సందర్భం ఉందా? గంటన్నరలో రాసి మీకే ఫన్నీగా అనిపిస్తుంది? ఆ పాట విన్నప్పుడల్లా నేను నవ్వుకుంటానండి. నిజంగా నాకు అనిపిస్తుంది నేనే రాసానా ఇలా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే దేవుడు నేను సాఫ్ట్వేర్కి వెళ్ళలేదు అనిపిస్తుంది. కాదు, మీరు పోయి బీటెక్ కాలేజ్లో ఇది పాడారు. ఎవడైనా సాఫ్ట్వేర్ వైపు వద్దాం అనుకుంటారా అండి? ఇంత నెగటివ్ ఏకరువు పెట్టిన తర్వాత. అవును, అంటే అది ఎలా ఉంటుంది అంటే ప్లస్లు కూడా ఉంటాయి ఆ పాటలో. అంటే జనాలకు కనిపించేది ఇలా ఉంటుంది కానీ రియాలిటీ ఇది అన్నట్టుగా ఉంటుంది అనమాట పాట. అది లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కేసేస్తాయి. మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు? కోడింగ్ దగ్గర నుంచి వాళ్ళ స్ట్రెస్ ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడారా? నేను చాలా మందితో రెగ్యులర్గా ఉంటాను కదా. మా బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ అందరూ 90% అందరూ సాఫ్ట్వేర్. నేను పాట రాసేటప్పుడు అయితే కాంటాక్ట్ చేయలేదు కానీ రెగ్యులర్గా వాళ్ళ లైఫ్స్ ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి అన్నీ నాకు తెలుస్తుంది. ఎక్కువ క్లోజ్గా ఉండేది అంతా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వల్లే. సో ఆటోమేటిక్గా వీళ్ళ లైఫ్లో ఇవన్నీ నేను చూసినవే. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ అదే అనొచ్చు. ఎలా అంటే పక్కోడు అనుభవం చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అన్ని మనమే అనిపించేస్తలేదు. మీరు ఈ సినిమా థియేటర్లో మీ అమ్మకి చూపిస్తే కదా స్క్రీన్ మీద మీ నేమ్ చూపించారు. అది పప్పా మూవీకి అండి. ఈ రివైండ్ మూవీకి నేను అమ్మలకి చూపించలేకపోయాను. అయితే పప్పా మూవీకి నేను సింగిల్ కార్డు 7 పాటలు నేనే రాశాను, అది చూపించాను.
వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు నాన్న అంటే ఇష్టం, మొదటి సినిమాలోనూ నాన్న పాట, తర్వాత సినిమా పేరే నాన్న పప్ప. అవును. ఇది ఇలా జరుగుతున్నప్పుడు యూనివర్స్ మీకు ఏమనిపిస్తుంటది? అది ఏదో మూలన శక్తులన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తూనే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఏమన్నారు అమ్మ నాన్న ఆ రోజు స్క్రీన్ మీద? ఒక అమ్మ అయితే ఏం మాట్లాడలేకపోయింది. పేరు చూసిన తర్వాత అమ్మకైతే మాట్లాడాలి, అలా చూసి ఉండిపోయింది. ఆ క్షణం నేను అలా ఫ్రేమ్ చేయించుకొని చూచుకొచ్చుకోవచ్చు. నాన్న ఏమన్నారు? నాన్న ఎప్పుడు ఏమంటారు కదండి, అది నాన్న ఏదున్నా మనసులో. నాన్న ఏమంటారు, నాన్న మీరు ఆ వీడియోలో కానీ అబ్జర్వ్ చేస్తే నాన్న కళ్ళే మాట్లాడతాయి. నిజం. మా అబ్బాయి సాధించడానికి చిన్న గర్వం అయితే నాకు అనిపించింది ఆ కంట్లో. మీకు ఏ దిశలో ఈ ప్రయాణంలో మన వల్ల కావట్లేదు అసలు అవకాశం చాలా స్ట్రగుల్ ఉంటుందండి, చాలామందికి తెలియదు. పేరు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. పేరుకు ముందు కొంతమంది 100 పాటలు రాస్తారు, ఏ సినిమా బ్రో ఆ పేరు ఎప్పుడు వినలేదు, ఏ పాట బ్రో అంటుంటారు. వీళ్ళు ఆ 100 అంతే ఎఫర్ట్తో రాస్తారు. సక్సెస్ అయిన బాహుబలికి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంత ఎఫర్ట్ అప్పుడే వచ్చిన లిరిసిస్ట్ ప్రతి పాట నాకు అంతే హిట్ అవుతాను ఆశతో, గొప్ప సాహిత్యం వేసి అయ్యో ఇంత మంచి సాహిత్యం రీచ్ అవ్వలేదే అని ఈ స్ట్రగుల్ అంతా ఉంటుంది కదా. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా అసలు రాంగ్ వచ్చానా నేను అనవసరంగా జాబ్ చేసుకోకుండా అనుకున్నారా? అసలు ఎప్పుడు అనుకోలేదండి. నేనైతే నాలో ఉన్న కళను ఎప్పుడు నేను నమ్ముకునే ఉన్నాను. నా రోజంటూ వస్తుందని అయితే నేను బలంగా నమ్ముతూనే వచ్చాను. నేను ఇండస్ట్రీకి వద్దామని ఫిక్స్ అయినప్పుడే నేను ఏదైనా సరే సాధించే తిరిగి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. అంటే వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేసి వెళ్ళిపోతే మన జీవితంలో 2 సంవత్సరాలు ఎవరు తిరిగేవారు. వచ్చామంటే ఏ పని కోసం వచ్చామో అది సాధించుకొని తిరిగి వెళ్ళాలి. అది 1 సంవత్సరం అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. అదే తిరిగి వెళ్ళిపోతే నేను ఇక్కడికి వచ్చి ట్రై చేసిన 2-3 సంవత్సరాలు నా జీవితంలో వేస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు కదా. సో వచ్చినందుకు దాన్ని ఉపయోగించుకోవడమే. నేనైతే ఉంటాయి ఖచ్చితంగా, ఇండస్ట్రీ అంటేనే కష్టాలు లేకుండా అయితే ఎవరు మనకు పిలిచేవారు. అండ్ దట్టు నాలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే అస్సలు జరగని పని. నాకంటే ఇండస్ట్రీలో నేను తప్ప నాకు ఎవరు తెలియదు. నేను వచ్చినప్పుడు ఎందుకు వచ్చానంటే వచ్చాను అంతే. నాకు నా రాత మీద నమ్మకం ఉంది, వచ్చాను అంతే. నాకు ఎవరు తెలియదు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరిని అడగాలి, ఏమీ తెలియదు. స్టెప్ బై స్టెప్ ఎలా మూవ్ అయ్యారు మీరు? ఇలా వచ్చిన తర్వాత ఈ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయడం అని చెప్పి, ఇలా నాకు డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ బాగా. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయడం, అలా తర్వాత నేను రెగ్యులర్గా సోషల్ మీడియా ఎక్కువ వాడతాను అనమాట. అంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలని నేను ఫీల్ అవుతాను. మనల్ని ఇప్పుడు ఎవడు మనం లేపడం, మనల్ని మనమే లేపుకోవాలి. వన్స్ మనం ఫేమస్ అయిన తర్వాత అందరూ మనోళ్ళే. మనం ఫేమస్ అవ్వాలంటే ముందు మనం అంటూ ఉన్నామని తెలియాలి వాళ్ళకి. సో నేను సోషల్ మీడియాలో నేను రాసిన ప్రతిదీ పోస్ట్ చేయడం, నేను రెగ్యులర్గా డైలీ ఒక్కటైనా ఏదో ఒకటి రాసి పోస్ట్ చేస్తాను సోషల్ మీడియా. అది చూసిన వాళ్ళు అరే వీడు భలే రాస్తున్నాడు రా, వీడు బాగా రాస్తున్నాడు అని చెప్పి మెచ్చుకొని అలా కాంటాక్ట్ చేసిన వాళ్ళు అలా. కానీ మీరు ఇలా పోస్ట్ చేస్తే ఇక్కడ ఒక లాభం ఉంది, ఒక నష్టం కూడా ఉంది. అందులోంచి కొన్ని లేపేసి లైన్లను తీసుకుపోయి మార్చి చేసి సినిమాలోకి ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అది నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. అంటే నేను 100 పోతే 1000 రాయగలనని నమ్మకం ఉంది నాకు. అది ప్రాబ్లం అనిపించలేదు ఎప్పుడు కూడా. అంటే ఎలాగా చౌర్యం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా చేస్తారు. అది మనకు తెలియకుండా మందే దొబ్బేస్తారు. ఇటు దట్టు మార్చేసి అది దాన్ని మనం ఆపలేం కూడా. ఏదో అనుకుంటాం కానీ చాలామంది దాచుకుంటే అయిపోతుంది అనుకుంటారు కానీ అది ఆపలేం. మనం ఏంటంటే వన్స్ ఒకటి పోతే దానికన్నా మంచిది ఇంకోటి రాయాలనే రెడీగా పెట్టుకోవాలి తప్ప. అండ్ దట్టు నాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకైతే నేను చెప్పేది అదే, ఇప్పుడు నీదెవరో కాపీ కొట్టి వాడేస్తారో అనుకొని నువ్వు దాచేసుకొని దాన్ని బయటకు చూపించకపోతే నీ దగ్గర ఉన్న కళ బయటకు రాదు. నువ్వు ఒకటి పోతే ఇంకోటి రాయగలన ధైర్యంతోనే ఉండాలి. అండ్ ఇంకోటి రాయగల కెపాసిటీ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. మొదటి సినిమాకు రెండో సినిమాకు ఎంత గ్యాప్ వచ్చింది మీకు? గ్యాప్ ఏం లేదండి. యాక్చువల్గా నా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు అది ట్రైలర్ ఒక దగ్గర పోస్ట్ చేశాడు మా ఫ్రెండ్. పోస్ట్ చేసి ఇందులో 2 పాటలు మా ఫ్రెండ్ రాశాడని చెప్పి పోస్ట్ చేస్తే ఆ వాట్సాప్ గ్రూప్లో పప్ప ప్రొడ్యూసర్ ఉన్నారనమాట. ఆయన అది చూసి ఆ పాట విని నాన్న పాట విని సో ఇది కూడా ఫాదర్ సెంటిమెంట్ కదా, ఈ అబ్బాయి బాగా రాశాడు అని చెప్పి ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పి ఆయన మెసేజ్ చేస్తే నేను కాంటాక్ట్ చేశాను. అది వెంటనే ఒక పాట ఇచ్చారు, ఫస్ట్ ఫాదర్ సెంటిమెంట్ ఎమోషనల్ సాంగ్ ఇచ్చారు. అది రాసి పంపించిన తర్వాత బాగా రాస్తున్నావు మొత్తం సింగిల్ కార్డ్ రాయి అని చెప్పేసి అన్ని పాటలు నాతో రాయిపించుకున్నారు, 7 పాటలు కూడా. ఈ పాటలు వచ్చే వరకు ఇక్కడ డబ్బు ప్రధానం, అవును, బతకడానికైతే కావాలి. హాస్టల్లో ఉండి తినాలనో 8,000 అయితే అవును. ఎలా మరి ఏం చేశారు? నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను కదండి, అది శాలరీ వస్తుంది. అసలు ఇవేవి లేకముందు నాకు ఇంటి దగ్గర నుంచి కొద్దిగా సపోర్ట్ చేసేవారు పేరెంట్స్. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను అనమాట. అంటే పర్లేదు నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసిన పేరెంట్స్ అయితే ఇచ్చాడు దేవుడు నాకు, అదొక ప్లస్ పాయింట్ నాకు నిజంగా. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఈ సినిమాకి వచ్చారు, ఒక 2 సినిమాలు, అందులో చాలా తక్కువ టైంలో రెండో సినిమా సింగిల్ కార్డ్. చాలా మందికి సింగిల్ కార్డ్ చాలా ఏళ్ళు పడుతుంది. మీరు ఈ క్రమంలో
ఇదంతా చేసుకుంటున్నప్పుడు వెంటనే ఒక సినిమా సక్సెస్ కాగానే లేదా అవకాశం రాగానే వాళ్ళు తెలియక రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పేస్తుంటారు అప్కమింగ్ రిలీజెస్ మాది ఒకటి వచ్చేసింది కదా అని. అలానే మరీ తక్కువ చెప్తే ఏమనుకుంటారా అని బాధ ఉంటుంది. మనకేమో వెనక ఎవరు గాడ్ ఫాదర్ ఉండరు, నువ్వు ఇంత చెప్పినానా ఇంత చెప్పని మనం ఎవరు చెప్పాలి. అప్పుడప్పుడు ఇది మనల్ని తగ్గించవచ్చు, అమ్మ ఈయన ఇంత చెప్తున్నాడని అవకాశం వెళ్ళిపోవచ్చు. ఇది మీకు ఎవరు గైడ్ చేస్తారు, మీరు ఎట్లా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకున్నారు అది కమర్షియల్గా? అంటే రెగ్యులర్గా రాసే వాళ్ళ దగ్గర మాట్లాడి తెలుసుకుంటాం కదండి. నా వరకు నేనేం బిలీవ్ చేస్తానంటే నేను రాసే బడ్జెట్లో నేనే బాగా రాస్తానని ఫీల్ అవుతాను. నేను అంటే నా అంత బాగా అంటే నేనేదో గొప్ప అని చెప్పడం కాదు, కానీ నాలా రాయగలిగిన వాళ్ళు నేనే తక్కువ తీసుకుంటానని నేను ఫీల్ అవుతాను. సో అందులో నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు బేసిక్ ఛార్జే ఇస్తారు, నాకు కూడా పెద్దగా ఏమి ఇచ్చారు లిరిసిస్ట్. లక్షల్లో రెమ్యునరేషన్ అనేది చాలా బయట టాక్ అండి. మనం కొంచెం మీ ద్వారా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను అనంత శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారు, రామజోగేష్ శాస్త్రి గారు, ఇలా కొంతమంది ఉన్నారు, ఒక 5-6. ఇప్పుడు పూర్ణాచారి గారు కూడా మంచి మన సినిమాతోటి మంచి లిస్ట్ లోకి వచ్చారు. వీళ్ళకి తప్ప అసలు 1,00,000 రెమ్యునరేషన్ ఉందా అండి లిరిసిస్ట్ కి ఒక పాటకి? మాకైతే లేదండి, వాళ్ళకి ఉంది. మాకైతే చాలా తక్కువ ఇస్తున్నారండి. 1,00,000 వరకు వెళ్ళిపోయారు మీరు, చాలా దూరం. మీకు ఇది ఎదురైందా అండి ఈ సన్నివేశం? ఇప్పుడు ఒక దర్శకుడు ఎవరో వస్తారు, ఈ పాట ఆయనలా రావాలి అంటారు ఓ రిఫరెన్స్ ఇచ్చి, రెమ్యునరేషన్ మాత్రం జూనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చినంత కూడా ఇవ్వరు, కానీ మెయిన్ ఆర్టిస్ట్ అంతా పని కావాలంటారు. అటువంటిప్పుడు ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా పాట అండి రెమ్యునరేషన్ బట్టి పాట రాయలేమండి. అంటే మనం ఏంటంటే పాటకి ఏది అవసరం అదే రాయగలం, అది రాస్తాము. అది రెమ్యునరేషన్ అనేది ఇంక వాళ్ళ ఇష్టం అంతే. వన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ అయితే ఒకలా మాట్లాడతారు, కొత్త వాళ్ళు అయితే ఒకలా మాట్లాడతారు. కానీ కోపం రాదు కంపారిజన్. ఎవరిలో ఉండ సరస్వతి వాళ్ళకే, మీరే మరొకరే. అనంత శ్రీరామ్ గారు కూడా ఒక విషయంలో ఇదే అన్నారు, ఆయన వచ్చిన కొత్తలో కూడా ఇలాగే పోల్చేవారు. ఎవరి విద్వత్ వాళ్ళది కదా, అలా పోల్చడం మీకు ఎప్పుడైనా ఎదురైందా? కోపం వస్తుంది కానీ ప్రదర్శించే అవకాశం ఉండదు. ఎంత కోపం వచ్చినా దిగుకొని మన టైం వస్తుంది అనుకుని వెయిట్ చేయడం తప్ప ఖచ్చితంగా కోపం అయితే వస్తుందని. అంటే ఎలాంటి మాటలు ఎదురవుతాయి అంటే, ఇప్పుడు పాట రాయిపించుకున్న తర్వాత మన బడ్జెట్ ఇంత అని చెప్తాం వాళ్ళకి ముందు, మన బడ్జెట్కి ఓకే చేసే పాట రాయిపించుకుంటారు. అయితే మనం ఏంటంటే కొత్త వాళ్ళం కాబట్టి అడ్వాన్స్ ఇస్తేనే రాస్తాను అని చెప్పి అడగలేం. సో రాసేస్తాం. రాసిన తర్వాత అరే తమ్ముడు నువ్వు ఎంత చెప్తావు అనుకోలేదు, నేను అదేంటి ముందే చెప్పుంటాను నేను అమౌంట్. చెప్పిన తర్వాత నువ్వు ఎంత చెప్తావు అనుకోలేదు, నాకు ఫలానా పర్సన్ అయితే అంతకే రాస్తాడు అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుంది అంటే ఆ ఫలానా పర్సన్ అంతకే రాసినప్పుడు ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇది ఒకటి అనిపిస్తుంది. కాకపోతే మనం ఏం అనలేని పరిస్థితులు ఉంటాం అనమాట, అది ఇంకేం చేయలేము అనమాట, ఉంటది. అది ఒక ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే లిరిసిస్టులకి వాల్యూ కూడా కొంచెం తక్కువ అండి. నిజంగా కొత్త వాళ్ళని అనేసరికి ఇప్పుడు మీరు కొన్ని అబ్జర్వ్ చేశారంటే కొన్ని పాటలు రిలీజ్ అవుతాయా లిరిసిస్ట్ పేరు కూడా ఉండదు డిస్క్రిప్షన్లో. అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట. పెద్ద వాళ్ళ పేర్లే ఉండవు ఇంకా నిజంగా ఉండవు. అసలు ఆడియన్స్ కూడా బాధ అవుతుంది. వితౌట్ లిరిక్స్ మీరు ట్యూన్ చేస్తే ఎంతవరకు వెళ్తుందో లేదో చెప్పిన, కనీసం ఇంత బాగా పాట ఉంది కదా అని కింద డిస్క్రిప్షన్ మనది అసలు లిరిసిస్ట్లు అంటే ఏది ఎక్కడో ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కింద ఎక్కడో లిరిక్స్. అది వెళ్ళి చూసి ఓపిక ఉంటుంది. ఎవరో 1% అబ్బా బాగున్నాయి లిరిక్స్ ఎవరో చూసుకుందాం అని వెతికితే తప్ప దొరకదు. అస్సలు మోస్ట్ అండర్ రేటెడ్ ఏదైనా ఉందంటే నిజంగా అది మాత్రం వాస్తవం. లిరిసిస్ట్ కొంచెం వాల్యూ తక్కువే ఇస్తారు, మరి ఎందుకనేది అర్థం కాదు. వాల్యూ రావాలని కోరుకుంటున్నాను నేనైతే కదా. అది ఆ అక్షరే మళ్ళీ మిమ్మల్ని అక్కడ దాకా నడిపిస్తుంది. అండ్ పాప సినిమా గురించి చెప్పండి. 7 పాటలు, మామూలుగా 6 పాటలు ఉంటాయి. 7 పాటల సన్నివేశాలు ఎలా మీకే 7 ఇవ్వాలని ఎలా అనుకున్నారు ఆయన? అదే అండి చెప్పాను కదా, ఒక పాట ఇచ్చారు ఫస్ట్ నాకు, నేను రాసిన తర్వాత ఆయన కనెక్ట్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన 10 డేస్లోనే రిలీజ్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నన్ను కాంటాక్ట్ చేశారు. ఆయన యాక్చువల్గా ఆ తెలుగు డబ్బింగ్ అయిపోయింది, తెలుగు పాటలు కూడా వేరే వాళ్ళతో రాయిపించేసుకున్నారు, అంతా అయిపోయింది. ప్రొడ్యూసర్ వేరే దగ్గర ఉండి వేరే మీడియేటర్స్ ద్వారా జరిగింది వర్క్. జరిగిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ గారు ఆ పాటలు చూసి ఆయనకు అసలు నచ్చలేదు ఆ పాటలు. సో నచ్చకపోతే అప్పుడు సెర్చ్ చేస్తున్నారు అనమాట. అండ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్, పెద్ద రైటర్ దగ్గరికి వెళ్ళి రాయిపించుకున్నంత బడ్జెట్ లేదు, ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. సో అప్పుడు కొత్త వాళ్ళ కోసం చూస్తున్నప్పుడు నేను ఇలా ఒక గ్రూప్లో నా నెంబర్ చూశారనమాట. చూసిన తర్వాత కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి సెట్ అవుతాను అనిపించి నాతో రాయిపించుకున్నారు. ఒకటి రాసిన తర్వాత మనకి 1 వీకే టైం ఉంది, 1 వీక్లో నువ్వు 7 పాటలు కంప్లీట్ చేసేయాలి, ఇంక్లూడింగ్ విత్ రికార్డింగ్స్. ఎలా అంటే పాట ఈరోజు నైట్ పాట రాయడం, రేపు మార్నింగ్ రికార్డింగ్, మళ్ళీ ఈరోజు నైట్ పాట రాయడం, రేపు మార్నింగ్ రికార్డింగ్, అలా 7 పాటలు 7 రోజుల్లో కంప్లీట్ చేశాను. అలా మంచిగా సాకేత్ గారితో పాడించాం, హైమత్ గారితో పాడించాం, అదితి బావరాజ్ గారితో పాడించాం, ఇంకా
స్నిగ్ధ శర్మ అనే ఒక అమ్మాయితో పాడించాం. అందరూ మంచి మంచి సింగర్స్ చాలా బాగా పాడారు అనమాట. మీకు అందులో నచ్చిన పాట అంటే ఏం చెప్తారు? అన్ని పాటలు చాలా బాగుంటాయండి. అందులో నాకు బాగా ఇష్టమైన ఒక లైన్ ఉంది, అది పాడతాను. అది ఒక ఎమోషనల్ సాంగ్ అనమాట, లవ్ది. అది ఎదమంటే రాజేసి చలి కాచుకున్నది చాలు, ఇకపైన నన్ను వీడిపోకే, పోమాకే పోమాకే, నువ్వే లేక బ్రతుకంతా శూన్యంగా మిగిలింది, చీకటిగా మారిందే, ఎద మారిందే మారిందే, చిన్ని మనసు నాది అది ప్రేమనే అడిగింది, ఓ ఓ ఓ, ఎంత తపన నాది అది తోడునే అడిగింది, ఓ ఓ ఓ, ఇవాళ గుండెలో దాగున్న ప్రేమలో రేగేటి తపన చూసి నన్నొదిలిపోమాకే, వేరేది తెలియదులే నువ్వు నా ఎదలయవి, నా కన్నే నీ రూపే ఏనాడు మరువదులే, ఏనాడు మరువదులే. ఇలా అక్కడ విడిపోయినప్పుడు వచ్చే సాంగ్ అండి. అది క్లైమాక్స్కి ఇచ్చారండి పాట యాక్చువల్గా. ఇది అంటే విడిపోయిన తర్వాత కలిసి, అందుకే పోమాకే, ఇంకా నా మనసులో ఉన్న బాధను చూసి నా మంటను చూసి అయినా సరే నువ్వు ఉండిపో, వెళ్ళిపోకు, ఎదమంటే రాజేసి చలి కాచుకున్నది చాలు, ఇకనైనా నన్ను వదిలి వెళ్ళిపోకు, అది ఇన్నాళ్ళు నన్ను బాధ పెట్టావు నువ్వు, చాలు ఇక చాలు, నాకు చాలా బాగా నచ్చిన లైన్ అనమాట అది, ఎదమంటే రాజేసి చలి కాచుకున్నది చాలు. మీరు సినిమా పాట మొదటి స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సినిమా పాట అండి నేను 2024లో పడకముందు ఖైదు అని ఒక మూవీ ఒక పాట రాశాను. యాక్చువల్గా అది నా డెబ్యూ అయితే మంచిగా పేరు వస్తుంది అనుకున్నా. ఆశాపాశం సాంగ్ ఉంది కదా, అలాంటి ఒక పాట అనమాట ఇది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా హిట్, మంచి పాటలతో ప్రాబ్లం ఏంటంటే సినిమా బాగా హిట్ అవుతాయి, మామూలు పాటలు కూడా హిట్ అవుతాయి. అవునండి. సినిమా కమర్షియల్ హిట్ అవ్వకుంటే ఎంత గొప్ప పాట అయినా అది జనాల్లోకి వెళ్ళదు. లిరిక్ గుర్తుకుంది ఏమైనా మీకు? అంటే కానీ డిస్క్లోజ్ చేయడానికి లేదు. యాక్చువల్గా ఆ పాట సెట్స్లో ఉన్నప్పుడు కానీ డైరెక్టర్ కానీ మా ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరు ఈ పాటకి నీకు అవార్డు గ్యారంటీ, ఈ పాటకి నీకు అవార్డు గ్యారంటీ, కానీ రిలీజ్ కాలేదు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం. మరి మాటలు అవుతున్నాయి, ప్రొడ్యూసర్ గారు ట్రై చేస్తున్నారు, మరి చూడాలి. పప్పా సినిమాలో 7 రోజుల్లో 7 పాటలు. అవునండి. అంటే మీరు అంత తక్కువ టైంలో ఎట్లా రాయగలుగుతున్నారు? కొందరు నెల 2 నెలలు తీసుకుంటారంటారు కదా. అవునండి, పడుతుంది. నా వరకు నేనైతే కొంచెం ఫాస్ట్ రైటర్నండి, కొంచెం వేగంగా రాయగలుగుతాను. అంటే నాకు అట్మాస్ఫియర్తో సంబంధం ఉండదు, పరిసరాలతో సంబంధం ఉండదు. నేను రాయాలనుకుంటే ఎక్కడ కూర్చొని రాయగలుగుతాను. ట్రాఫిక్ మధ్యలో, రోడ్డు మధ్యలో కూర్చొని రాయమని రాస్తా, అంతే తప్ప ఒక బీచ్ కావాలి అలా హోటల్ అసలు అలాంటివి ఏమీ లేవండి నాకు ఎప్పుడు కూడా. ఎక్కడ కూర్చొనైనా నేను రాయాలనుకుంటే రాయగలుగుతాను, అదొక ప్లస్ పాయింట్ అనిపిస్తుంది నాకు. ఓకే. ఈ ప్రయాణంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని కాంప్లిమెంట్ ఏంటి? ఎక్స్పెక్ట్ చెయ్యని కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి. అంటే నా వరకు నేను బాగా రాస్తానని నమ్ముతాను. అది అంటే ఒకటి, ఫస్ట్ నిన్ను నువ్వు బిలీవ్ చేస్తేనే ఎవరైనా బిలీవ్ చేస్తారు. మన మీద మనకు నమ్మకం ఉంటేనే. నా వరకు నేను ఏదైనా లిరిక్ బయటకు వదిలేనంటే అది నాకు నచ్చితేనే బయటకు పంపిస్తాను. ముందు నాకు నచ్చాలి, నన్ను నేను కాంప్లిమెంట్ చేసుకోవాలి, నాకు నచ్చితేనే అది బయటకు వస్తుంది. లేకపోతే నేను రాసి పక్కన పెట్టేసినవి చాలా ఉంటాయి, అలా అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి మీకు? నెక్స్ట్ వచ్చేసి నేను అసోసియేట్ డైరెక్టర్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అండి, వెంకటలక్ష్మి అనే మూవీ, పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్లో. అది గ్లిమ్స్ వరకు షూట్ అయింది, నెక్స్ట్ షూట్కి వెళ్తుంది. అది కాకుండా పాటలు రాస్తున్నారు ఏమైనా? అందులో 4 పాటలు ఉన్నాయి. మరి డైరెక్టర్ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటండి హాయిగా కూర్చొని సెట్స్ మీద రాయించుకోవచ్చు. అదే ఇస్తారు ఖచ్చితంగా, ఎన్ని ఇస్తారు అనేది తెలియదు. అంటే కొన్ని ఉంటాయి కదండి, మార్కెట్ చేసుకోవాలి, పెద్ద రైటర్తో రాయించుకోవాలి, అది మనం అడగడం వరకు అడగలం, లెక్కలు అంతే. అడగడం అడుగుతారా అండి? ఖచ్చితంగా. ఇప్పుడు అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు కదండి. నేను రాయగలను. నేనైతే ఒకటి చెప్తా, ఎవరికైనా సరే ఒకవేళ పెద్దవాళ్ళతో రాయించుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తా, ఎలా అంటే అన్న సేమ్ ట్యూన్ వాళ్ళకి ఇచ్చిన ట్యూనే నాకు ఇవ్వండి, నేను వాళ్ళకన్నా బాగా రాస్తే నాకు తీసుకోండి, అప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా. నేను రాసినందుకు నాకేం మీరు డబ్బులు పే చేయట్లేదు, నచ్చి నాకు తీసుకుంటేనే నాకు పే చేస్తారు రెమ్యునరేషన్, అలా చెప్తాను అనమాట.
ఓకే, ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? లిరిసిస్ట్గా ఏమున్నాయి? అసిస్టెంట్ లిరిసిస్ట్గా తనీష్ మూవీకి ఒక పాట రాశానండి, రొమాంటిక్ సాంగ్. అది రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఖైదు అని చెప్పాను కదా, అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకా ప్రైవేట్ సాంగ్స్ కూడా ఒక 2 అవుతున్నాయి ప్రజెంట్, ఆల్బమ్ సాంగ్స్. అవి కూడా వస్తాయి నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుందాం మనం. ఇది ఆడియన్స్కి అంత అర్థం కాకపోవచ్చు, బట్ ఎవరైనా లిరిసిస్ట్లో వెళ్ళి చూస్తుంటే ప్రొడ్యూసర్స్, బ్యానర్స్ లేదా ఆడియో కంపెనీస్ చూస్తే అర్థం అవుతుంది. IPRS గ్రూప్ ఉంది, సీనియర్ రైటర్స్ అందరూ సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళు మనకు మంచి కోసం ఒక ఫార్మాట్ పెట్టారు. కానీ పెద్ద వాళ్ళు ఆడియో కంపెనీస్ మన ఫార్మాట్ ఒప్పుకోవు. అవి పెద్దవాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్, వాళ్ళ కోసం అవసరమైతే తగ్గుతారు, వస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, అది మార్చు, నాకు అనుగుణంగా పెట్టు అంటే నువ్వు నీకు వద్దని తీసేస్తారని భయం. అట్లా అని రాస్తే లిరిసిస్టుల్లోనే ఐకమత్యం లేదు, మీరు వెళ్ళి ఎలా రాస్తారు, మనం వద్దనుకున్నాం కదా అని వీళ్ళు అంటారు. ఈ ప్రెషర్ని ఎప్పుడైనా మీరు సీనియర్స్కి చేరవేసే ప్రయత్నం చేశారా? ఇప్పటివరకు నాకు అలాంటి ఇష్యూ ఏమి ఎదురవ్వలేదండి. నేను IPRSలో రీసెంట్గానే జాయిన్ అయ్యాను. సో ఇంకా నాకు అటువంటి ఇష్యూస్ ఏమి నేనైతే ఫేస్ చేయలేదు. మరి ఫ్యూచర్లో ఏమైనా చేయాల్సి వస్తుంది. మీ ఆడియో కంపెనీస్ మీరు పాటలు రాసినప్పుడు ఎప్పుడైనా సంతకాలు పెట్టుకోవడం చేశారు అగ్రిమెంట్స్ మీద? రెగ్యులర్గా ఇప్పుడు మూవీ రిలీజ్కి ముందు ఖచ్చితంగా మనతో సైన్ చేయించుకుంటారు. అది కామన్గా ఉంటుంది. సైన్ చేయించుకోకపోయినా మనం ఏం చేసేది లేదు, కానీ వాళ్ళైతే చేయించుకుంటారు. ఎందుకంటే ఇది స్ట్రగులింగ్ పీరియడ్ కదా. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రైటర్స్ డిమాండ్ చేయలేరు, తీసి పక్కన పెడతారు. మనల్ని మనం నిలబెట్టుకోవడానికి యుద్ధం చేయాల్సిన సమయంలో హక్కులు ఇంక ఎక్స్ట్రా పాట వస్తే చాలా నాయన రెమ్యునరేషన్ సంగతి కూడా వద్దనుకున్న టైంలో ఎక్స్ట్రా అమౌంట్ కోసం, హక్కుల కోసం పోరాడేలా ఉండదు. అసలు ఉండదండి. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? ఎటువంటి సాహిత్యం వ్యక్తిగతంగా మీకు ఇష్టం? నాకు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ పప్పా మూవీ ఏదైతే ఉందో 7 పాటల్లో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా నేను వాడలేదు. మొత్తం 7 పాటలు సంపూర్ణంగా తెలుగులోనే ఉంటాయి. ఒక్క పాటలో మాత్రం ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అది మూవీలో మరి సీన్ మార్చడానికి అవ్వదు, డబ్బింగ్ సినిమా కాబట్టి. అందులో మ్యాటర్ ఉందా, క్వార్టర్ ఉందా అని చెప్పి ఒక డైలాగ్ లాంటిది ఉంటుంది. అదొక్కటే తప్ప నేను రాసింది, నా సొంతంగా రాసింది ఎక్కడ ఒక ఇంగ్లీష్ పదం కూడా ఉండదు 7 పాటలు. నేనైతే పూర్తిగా తెలుగులో రాయడానికి ఇష్టపడతాను పాటని. అది కొంచెం ఇంకా డీప్గా రాయగలుగుతాను, లేదా నార్మల్ పదాల్లో కూడా రాయగలుగుతాను. 2 రకాలుగా కూడా. ఇప్పుడు ఊహాలోక పొంచిన నిలబడి ఆత్మనివేదన చేస్తున్నానని చెప్పి రాయగలను. మామూలుగా మీరు ఇందాక అన్నట్టు ఫ్రెండ్లా, గురువులా, నాన్నకు ఇలా కూడా రాయగలుగుతాను. 2 రాయగలుగుతాను అనమాట. సో పాటకి ఎంత అవసరమో అంత ఇవ్వాలని నేను కోరుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న పాటల్లో ఏదైతే ఉందో చాలామంది ఏమనుకుంటారంటే ఆడియన్స్కి అర్థమవుదని ఒక ఫీల్ ఉంటుందండి. ఆడియన్స్కి అర్థం అవ్వకపోవడం అనేది ఉండదండి. నా దృష్టిలో ఇప్పుడు నేనింతే మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, మేము చూడకుండా ఆడింది ఏంటి శంకరాభరణం అంటారు చూసారు. ఈ ఆడియన్స్లో అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఆడియన్స్కి అర్థం అవ్వకపోవడం అనేది ఒక మైత్ అనమాట. అది ఆడియన్కి నచ్చితే అర్థం ఎత్తుక్కొని అర్థం తెలుసుకొని మరీ చూస్తాడు. ఇప్పుడు ఆశాపాసం సినిమా, ఆశాపాసం పాట ఎంతో మందికి ఫేవరెట్. పూర్తిగా అర్థం చెప్పమంటే ఎవరికి చెప్తారు? అసలు డోలే డోలే దిల్ జరా జరా విశ్వ గారు ఆల్మోస్ట్ సంస్కృతం కలిపి రాసినట్టుంటుంది. అది ఎందుకు హిట్ అయింది? అదే హిట్ అవుతుంది. సో అంటే ఒకటి మీనింగ్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. అలాగని ప్రతి పదము కూడా సులువుగా అట్టుపండు వలిచినట్టు నోట్లో పెట్టాలన్నట్టుగా అయితే అవసరం లేదండి. పోకిర్ల సినిమాలో ఓరా ఓరా గని అనేది 1970ల కాలంలో భాష రాశారు, అయినా ఎంత సూపర్ హిట్ అయింది. అదేంటంటే నేనేమని నమ్ముతానంటే, ఒక మంచి పాట రావడానికి బయటకు రావడానికి లిరిసిస్ట్ది ఎంత పాత్ర ఉంటుందో దర్శక నిర్మాతలది కూడా అంతే పాత్ర ఉంటుంది. వాళ్ళు ఒప్పుకొని ఆ లిరిక్ని అప్రూవ్ చేస్తేనే కదా బయటకు వచ్చేది. సో వాళ్ళు ఈ లిరిసిస్ట్ యొక్క స్వేచ్ఛని ఆపేయకుండా పాటకి ఎంత అవసరం అంత రాయించుకోగలిగితే కనుక మంచి పాటలు బయటకు వస్తాయి అనిపిస్తుంది. మీ లక్ష్యం తెలుగు సినిమా సాహిత్యంలో ఏ స్థాయిని మీరు మార్కు చేసుకొని వచ్చారు? నా లక్ష్యం అయితే అండి, ఒక డ్రీమ్ అంటే ఎలా అంటే, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం బై రవివర్మ అని చెప్పి ఒక టైటిల్ కార్డు. అది నా లైఫ్ టైం డ్రీమ్ అనమాట. అది వన్స్ వచ్చేస్తే దాని తర్వాత ఏదొచ్చినా అది నాకు బోనస్ అనమాట. మీకు ఇష్టమైన రచయిత ఎవరండి? వేటూరి సుందరరామూర్తి గారండి. నా దృష్టిలో ఫక్త్ సినిమా పాట రచయిత అంటే వేటూరి గారే. అది ఎలా అంటే అండి, ఆయన కింద స్థాయి అదముడ్డి స్థాయి రాయగలుగుతారు, పై పండితుడి స్థాయి రాయగలుగుతారు. ఆయన అసలు ఒక పాటకి చేంజ్ అవ్వరు. మనకి నేను చూస్తుంటే నేను ఆయన నుంచి ఇన్స్పైర్ అవుతుంటాను అనమాట. అసలు ఎలా ఇంత వేరియేషన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రతిఘటన సినిమాలో మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అని రాస్తారు. అదే వేటూరి కోడెగిత్తలాగా కాలుదువి కొత్త ఫోజు కోరుకుంటే వణికిపోయే వెన్నుపూస అని రాస్తారు.
అది ఎక్కడ ఇది ఎక్కడ అది అది చాలా గ్రేట్. అంటే నాకు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇలా రాయాలి పాట, అంటే సినిమా పాట అంటే ఇది కదా సినిమా పాట, ఇలా రాయాలి. అంటే పాటకి ఏదో అవసరం ఇక్కడ ఇప్పుడు అమ్మాయితో రొమాంటిక్ డ్యూయట్ పాడినప్పుడు ఇది ఇలాగే రాయాలి, ఒక ఆడదాని బాధ చెప్పినప్పుడు అది అలాగే రాయాలి. ఆ విధంగా అలా నేనైతే ఇన్స్పైర్ అవుతా వేటూరు గారి నుంచి. అప్కమింగ్ మీలాగే ఎన్నో ఆశల్ని గుండెలో నింపుకొని రావాలనుకుంటున్న లిరిసిస్టులకి మీరు చెప్పే సలహా ఫైనల్గా? లిరిసిస్టుల కంటే ఎలా అంటే అండి, మొదటిది ఏంటంటే మీకు సక్సెస్ వస్తుందని నమ్మొద్దు ఫస్ట్, రండి అంతే. అంటే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, రెడీ ఫర్ ద వరస్ట్ అని చెప్పి. అంటే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, దానికి మనం సిద్ధమై ఉన్నాం అనుకోండి, తర్వాత ఏదొచ్చినా సరే మనకి హ్యాపీయే. ఎందుకంటే మనం ముందే పోదామని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యేస్తాం కాబట్టి అలా అనమాట. అంటే ఎవడు పిలిచే అవకాశం ఇవ్వడండి మనకి ఇండస్ట్రీలో. మనల్ని మనమే లేపుకోవాలి, మనల్ని మనమే తీసుకెళ్ళాలి. ఎవడు పిలిచే అవకాశం, నీలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, నీలో టాలెంట్ ఉందని ముందు వాళ్ళకి తెలియాలి కదా. నేను ఎప్పుడో ఒక కొటేషన్ రాశాను, నువ్వు ఒక ముత్యాను అయినప్పుడు నువ్వు మహాసముద్రపు లోతుల్లో ఉన్న ఆల్చెప్పల అంతరాల్లో ఉన్నా సరే ఏదో ఒక చేయి నేను వెలికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ముందు నువ్వు ముత్యం అని వాళ్ళకి తెలియాలి కదా. ఇది నువ్వు ముత్యాను అని తెలియాలంటే నువ్వు స్వయం ప్రకాశం అయి ఉండాలి, నీ మెరుపు వాళ్ళకి కనిపించాలి. సెల్ఫ్ ప్రమోషన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఇప్పుడు మీకంటూ గాడ్ ఫాదర్స్ ఉండి అవన్నీ ఉంటే అవి వేరే లెక్క, మనకి ఎవరు లేనప్పుడు మనమే లేపుకోవాలి. గోల్డ్ స్పూన్ లాగా మీరు గోల్డ్ పెన్ తో ఉడితే అది వేరు. అంతే కదా. అలా రవి గారు, మీ మాటల్లో మీ సాహిత్యం లోతు తెలుస్తోంది. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మీ పేరు రావాలని మేము కూడా మా మ్యాగ్నెట్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.